విశ్వక్సేన్ సినిమాలపై తన ధైర్యమైన దృక్పథంతో ప్రసిద్ధిగాంచారు. కానీ ప్రతిసారి ఆ ధైర్యం ఫలితం ఇవ్వదు. ప్రస్తుతం ఆయన లైలా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన భాగంలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో కనిపిస్తారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కానీ ఇది తెలుగు సినిమాల్లో చూసిన అత్యంత చెత్త ట్రైలర్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ట్రైలర్ ఎడిటింగ్ పద్ధతి మాత్రమే కాదు, మహిళల్ని చూపించిన విధానం కూడా చాలా అభ్యంతకరంగా ఉంది. విశ్వక్సేన్ స్థానిక ఎమ్మెల్యే మరియు కొంతమంది గోండాలచే వెతకబడి ఉంటారు. అందులోంచి తప్పించుకునేందుకు మహిళా గెటప్ వేసుకుని వారిలోనే తిరుగుతారు. కాగితంపై ఈ కథనం ఆసక్తికరంగా కనిపించినా స్క్రీన్ పై చూపించే విధానం చాలా ముఖ్యం. కానీ ఈ ట్రైలర్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. మహిళలను ఆబ్జెక్టిఫై చేసే రోజులు వెనక్కి వెళ్లిపోయాయి. కానీ ఈ ట్రైలర్ లో అదే కొనసాగుతోంది. విశ్వక్సేన్ లేడీ గెటప్ లో నటించినప్పటికీ అది కేవలం స్క్రీన్ షోకి మాత్రమే పరిమితం అయ్యింది. ఇది కథలో ఏ విధంగానూ సహాయపడడం లేదు. విశ్వక్సేన్ కు యూత్ లో, ముఖ్యంగా యువతి యువకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత వారు అసహ్యపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మహిళలను ఆబ్జెక్టిఫై చేయడమే కాకుండా వల్గారిటీని గ్లోరిఫై చేస్తోంది. ఇప్పటికీ దశాబ్దాల క్రితం రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కూడా లేడీ గెటప్ లో సినిమాలు చేశారు. మేడం అనే సినిమా అందమైన సందేశంతో వచ్చింది. అటువంటి ప్రయత్నాలు చాలా మంది దర్శకులు చేశారు, కానీ ఎక్కువగా విఫలమయ్యారు. ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు ఈ కాలంలో హద్దులు దాటకూడదు. లైలా ట్రైలర్ ద్వారా మేకర్స్ కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సినిమా థియేటర్స్ లో ఎలా ఆడుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.